ఇండో పసిఫిక్ తీరంలో భారతదేశం తిరుగులేనటువంటి స్ట్రాంగ్ గోడ అని చెప్పుకోవడానికి ఈరోజు జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 కారణం. మన సుప్రీం కమాండర్ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి చేత ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది స్టార్ట్ చేయబడింది. దీనికి అంతేకాకుండా ఇది ఎక్కడ జరిగింది? మన విశాఖ తీరంలో, మన ఆంధ్రప్రదేశ్లో. దీనికి మన ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. అంతే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 71 దేశాల నుంచి 71 విదేశీ దేశాల యుద్ధ నౌకలు మన భారతదేశంలో ఇలాంటి విన్యాసాలు చేయడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనమాట. ఇది మన దేశానికి గర్వకారణం. ఇందులో భారత్ ఏం చెప్పాలనుకుంటుంది ఇక్కడ దేశానికి, ప్రపంచానికి ఏంటంటే ఇక్కడ ఇండో పసిఫిక్ అనేది భారతదేశం యొక్క స్వంతం, దానికి గర్వకారణం మనమే అని చెప్పడానికి ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఖచ్చితంగా కారణం అని చెప్పి సగర్వంగా చెప్పొచ్చు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటనేది నాకు వీడియోలో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.